నిమిషప్రియ ఇష్యూ మనం చూస్తున్నాము. అసలు ఏంటి నిమిషప్రియ ఇష్యూ? నిమిషప్రియ అనే ఆవిడ నర్సు, కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి యమన్లోకి వెళ్ళి ఒక నర్సు వృత్తిని చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్తోని తను ఒక పార్ట్నర్ లాగా ఆవిర్భవించి ఒక హాస్పిటల్ పెట్టారు. అందులో ఇద్దరు పార్ట్నర్షిప్లోనే ఇద్దరు ఒక రిలేషన్షిప్లోకి వచ్చారు. అతను హెరాస్మెంట్ చేయడం, ఫిజికల్ హెరాస్మెంట్ చేయడం, డొమెస్టిక్ వైలెన్స్ చేయడం వల్ల అతని భరించలేక అతనికి విషం పెట్టి చంపేసిందనమాట. సో షరియా లా ప్రకారంగా ఎప్పుడైనా కూడా ఎవరినైనా చంపేస్తే దానికి మరణదండనే ఉంటుందన్నమాట. దాని పేరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించము అని చెప్పేసి. కానీ దానికి ఆల్టర్నేటివ్ ఉంది. దాని పేరు ఏంటంటే బ్లడ్ మనీ. అంటే చనిపోయినటువంటి మనిషి కనుక మన నష్టపరిహారం కట్టిస్తే అప్పుడు మరణదండన ఉండదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పేరెంట్స్ ఏమంటున్నారంటే, మరణానికి ఇంకో డబ్బులు మాకు అవసరం లేదు, మా కొడుకుని చంపేశారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఎలాంటి పరిహారం వద్దు, ఆమె చావాల్సిందే, మరణదండన జరగాల్సిందే అని చెప్పేసి ఆమె పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి మనిషి యొక్క రిలేటివ్స్ చెప్తున్నారు అనమాట. సో ఈ కోణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్యూ చేస్తుంది ఫ్రెండ్లీ రిలేషన్షిప్ యమన్తోని చేసి ఆవిడని మాకు పంపించేసేయండి, మరణదండన వేయకుండా ఉన్నా కూడా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి, లేకపోతే మాకన్నా ఇచ్చేసేయండి, మేమన్నా తనకి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేసి తనని మేము ఒక సెంటర్లో పెట్టి తను మేము మార్చుకుంటాము, కానీ మరణదండన విధించకండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ కోణంలో మొన్న ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ యమన్ ఉందో వాళ్ళు వాయిదా వేశారు ఆగస్టు మంత్ వరకు. సో ఆగస్టు మంత్లో జరిగేటటువంటి హీరింగ్ డిపెండ్ అయి ఉంటుంది ఆవిడకి మరణశిక్షణ పడుతుందా పడదా అని చెప్పేసి. కానీ ఈ కోణంలో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా అద్భుతంగా పనిచేసి ఆవిడకి ఎలా అయినా ఇండియాకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది. ఆవిడ వెనక్కి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.